अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीस, 3 शर्ट्स 1999 रुपीस और 3999 रुपीस की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949050111। मेरा फ़ोन टैपिंग किया गया, रियासती डीजीपी को महबूब नगर रुकन असम्बली की याददाश्त। इंतखाबात से कब्ल वज़ीर आला रेवंत रेड्डी का फ़ोन टैपिंग किए जाने पर जिस पर तहकीकात की जा रही है, ऐसे में महबूब नगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने भी इंतखाबात के वक्त इनका फ़ोन, इनके रिश्तेदार व मुकामी कांग्रेस कायदीन का फ़ोन टैपिंग किए जाने की शिकायत एक याददाश्त की शक्ल में रियासती डीजीपी को दी। इस मौके पर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने मीडिया से खिताब करते हुए कहा कि उस वक्त के बरसर इख्तिदार के कायदीन की हिदायत पर मेरे रिश्तेदार व मुकामी कांग्रेस कायदीन का फ़ोन टैपिंग की गई, जिसके चंद सबूत डीजीपी को पेश करने की बात बताई। फ़ोन टैपिंग करने वाले अहदेदारों को इसमें मुलाजिम दीगर अफराद पर कानूनी कार्रवाई करने का मुतालिबा किया। ఎస్ఐపిలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, ఇలాంటి జర్నలిస్టుల మీద, ప్రజలు చేసే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను చూసే ప్రయత్నం చేసి కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో, ప్రజల మన ప్రాణాలతో యథేచ్ఛగా ఆటలాడుతున్న విషయం రాజకీయ నాయకుల, పోలీసు అధికారుల అపవిత్ర కలయికలు తెలంగాణ రట్టుబట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ మేమందరం ఉద్యమకారులు నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛా తెలంగాణలోకి అడుగు పెట్టాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పరిపాలన ఉన్న నిర్బంధానికంటే కూడా ఇమీడియట్ నిర్బంధం, ఆ నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ వైరస్ గురైపోయింది. దుర్మార్గం చర్యలు అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మహబూబ్ నగర్లో ఎవరు ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన డీజీపీ గారి నేతృత్వంలో, శ్రీనివాస్ గారి నేతృత్వంలో హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగలాగితే వెంటగలిగినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వర్లను పెట్టి అక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాలు పేపర్ల ద్వారా మీడియా ద్వారా మా అందరికీ గతంలో కూడా నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసి వెళ్ళలేదు, మా బంధువుల ఫోన్ ట్యాప్ చేసి, మా స్నేహితుల ఫోన్ ట్యాప్ చేసి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికలు మా లోకల్గా ఉన్న టీఆర్ఎస్ నాయకులకు చేరవచ్చిన కార్యక్రమం. అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ఎవరు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐటీలో ఉన్న ముఖ్యమైన అధికారులు ట్యాప్ చేసి కాల్ రికార్డు చేసి మళ్ళా వాళ్ళకు పంపించారు. ఆ కాల్ రికార్డు తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడే చర్యలు మహబూబ్ నగర్లో పోకలుగా ఉన్నాయి. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ సమాచారానికి ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని సాధారణ నేరం కాదు.
ప్రైవేట్ జీవితంలో చొరబడి కుటుంబంలో డ్రాయింగ్ రూమ్లకు బెడ్రూమ్లకు ఒక ముఖ్యమైన రహస్యాల్ని వేరే వాళ్ళు విని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ప్రజాస్వామ్యం అటువంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా బయటకు వచ్చి జీవితపూర్వకంగా రాజ్యాంగంలో కొన్ని హక్కులు కలిగింది. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఉల్లంఘన కూడా పాడాలి. గత 5 సంవత్సరాలుగా ఎవరు ఎవరు సూచన ఇచ్చే చేసిండ్రు, ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ అధికారులు యాడ్ చేసిండ్రు, ఏ విషయాలలో సర్వర్లు లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళతో లావాదేవీలు చేసి అన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి కేవలం హైదరాబాద్ కేసుగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లా ప్రజలకు అక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తారు, వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేస్తారు వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్టుగా విచారణ చేసి పోలీసులను శిక్షించాలి, కటకటాలను తీసుకెళ్లాలి అని చెప్పి ఇంకొక ప్రధానమైన విషయం, గతంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండేది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. కానీ ఇప్పుడు అధునాతనమైన భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి అధునాతమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ల ఇళ్లకు ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం. అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష కాకపోతే ఏ చట్టం కూడా ఒప్పుకోదు, చేసుకుంటారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలు వాటన్నిటికీ కృతలో ఉండి ఇష్టమున్న వాళ్ళకి దాంట్లో వందల మంది अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।